ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై కదలిక మొదలవడంతో రాజకీయ పార్టీల్లో అసలు సమరం మొదలు కానుంది. దీంతో క్షేత్రస్థాయిలో పట్టు సాధించేందుకు పార్టీలు వ్యూహాలకు పదును పెట్టనున్నాయా? అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలకు భిన్నంగా స్థానికంగా ఉండే సమీకరణాలు ఈ ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయా? ముఖ్యంగా అధికార కూటమికి ఇది మరో బల పరీక్షగా మారుతోందా? వైసీపీకి క్షేత్రస్థాయిలో మళ్లీ పట్టు సాధించుకునే అవకాశం ఉందా? బీజేపీ, జనసేన తమ బలాన్ని గ్రామస్థాయి వరకు విస్తరించేందుకు ఎలాంటి వ్యూహాలు రచించనున్నాయి? మరి ఈసారి ఏ పార్టీ ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లబోతోంది? ఎవరికి స్థానిక ఎన్నికలు ప్లస్ అవుతాయి, ఎవరికి మైనస్ అవుతాయి? ఇప్పుడు ఇవే అంశాలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు టార్గెట్ ఒక్కటే, లోకల్ బాడీ ఎలక్షన్స్. అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో తన ఆధిపత్యాన్ని స్థానిక స్థాయికి విస్తరించడంపై ఫోకస్ పెట్టనుంది. గ్రామాల్లో పార్టీకి అనుకూల వాతావరణాన్ని మరింత బలోపేతం చేయడం, స్థానిక నాయకత్వాన్ని యాక్టివ్ చేయడం, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం వంటి అంశాలు కూటమి వ్యూహంలో కీలకంగా మారనున్నాయి. ఇక అభ్యర్థుల ఎంపికపైనే పార్టీలకు అసలు పరీక్ష మొదలు కానుంది. ఎవరికి స్థానికంగా పట్టుంది, ఎవరి వెంట క్యాడర్ ఉంది, ప్రజల్లో ఎవరికి మంచి పేరు ఉంది, ప్రత్యర్థిని ఎదుర్కొనే సామర్థ్యం ఎవరికి ఉంది అనే అంశాలను లెక్కలోకి తీసుకుని అభ్యర్థులను ఖరారు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మరోవైపు వైసీపీకి కూడా ఈ ఎన్నికలు అత్యంత కీలకం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ కార్యకలాపాలను గ్రామస్థాయిలో తిరిగి పుంజుకునేలా చేయడం, నాయకులు కార్యకర్తలను ఒకే తాటిపైకి తీసుకురావడం, స్థానికంగా బలమైన అభ్యర్థులను గుర్తించడం వైసీపీ ముందున్న ప్రధాన టాస్కులుగా మారనున్నాయి. ముఖ్యంగా అధికార కూటమికి వ్యతిరేకంగా ఉన్న ఓటును ఏ మేరకు తమ వైపు తిప్పుకోగలుగుతారన్నది వైసీపీ వ్యూహానికి కీలకం కానుంది. అయితే స్థానిక ఎన్నికల్లో కేవలం ప్రభుత్వ వ్యతిరేకత లేదా అనుకూలత మాత్రమే ఫలితాలను నిర్ణయిస్తుందని చెప్పలేం. ఒక్కో పంచాయతీ, ఒక్కో వార్డు, ఒక్కో మండలంలో పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉండే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు కదలిక రావడంతో రాష్ట్ర రాజకీయాల ఫోకస్ ఇప్పుడు గ్రామాలు, మండలాలు, పట్టణాల వైపు మళ్లుతోంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వార్డుల వారీ ఓటర్ల జాబితాల ప్రక్రియను ఎస్సీసీ ముందుకు తీసుకువెళుతోంది. దీంతో ఎన్నికల యంత్రాంగం కూడా సన్నద్ధమవుతోంది. ఈ ఎన్నికలు అధికార పార్టీకి కేవలం స్థానిక పాలనకు సంబంధించిన ఎన్నికలు మాత్రమే కాదు, ప్రభుత్వ పనితీరుపై ప్రజల తీర్పుకు మరో కొలమానంగా మారే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత గ్రామస్థాయిలో తన సంస్థాగత బలాన్ని మరింత పెంచుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు, మండల, గ్రామస్థాయి క్యాడర్తో సమన్వయం చేసుకుంటూ అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష వైసీపీకి స్థానిక ఎన్నికలు కీలకమైన పరీక్షగా మారనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ని తిరిగి యాక్టివ్ చేయడం, స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేయడం, బలమైన అభ్యర్థులను రంగంలోకి దించడం వైసీపీ ముందున్న ప్రధాన సవాళ్లుగా ఉన్నాయని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. స్థానిక ఎన్నికలు కేవలం రెండు ప్రధాన పార్టీల మధ్య పోరుగా కాకుండా ప్రతి గ్రామంలో ఉన్న వ్యక్తిగత రాజకీయ సమీకరణాల పోరుగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుల్లో ప్రచారం జరుగుతోంది. ఇక కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సమన్వయం కూడా కీలకాంశంగా మారనుంది. అందుకే త్వరలో కూటమి కోఆర్డినేషన్ కమిటీ ప్రతి జిల్లాలో ఏర్పాటు కానుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సత్తా చాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో క్షేత్రస్థాయిలో కూటమి మధ్య వివాదాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వాటికి చెక్ పెట్టేందుకు కమిటీ రంగంలోకి దిగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పనిచేసిన మూడు పార్టీలు స్థానిక ఎన్నికల్లో కూడా అదే ఫార్ములను కొనసాగించేలా సమన్వయ కమిటీ పనిచేయనుంది. స్థానికంగా ఎవరికి బలం ఉందో అక్కడ వారికి ప్రాధాన్యతనివ్వడం, ఎక్కడ టీడీపీకి బలం ఉంది, ఎక్కడ జనసేన ప్రభావం ఎక్కువగా ఉంది, ఎక్కడ బీజేపీకి పట్టుంది, ఈ లెక్కల ఆధారంగా సీట్ల సర్దుబాటు జరిగితే కూటమి వ్యూహం మరింత ఆసక్తికరంగా మారనుందని కూటమి సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. అదే సమయంలో టికెట్ దక్కని ఆశావహులను సమన్వయం చేయడం కూడా పార్టీలకు పెద్ద సవాలుగా మారనుందనే చర్చ జోరుగానే సాగుతోంది. ఎందుకంటే స్థానిక ఎన్నికల్లో రెబల్స్, స్వతంత్ర అభ్యర్థుల ప్రభావం చాలా కీలకంగా ఉంటుందని, ఒక అభ్యర్థి తిరుగుబాటుకు కూడా మొత్తం సమీకరణాన్ని మార్చే పరిస్థితి ఉండొచ్చని పొలిటికల్ విశ్లేషకుల్లో టాక్ వినిపిస్తోంది. అందుకే కూటమి ప్రభుత్వం బీసీ రిజర్వేషన్స్ వ్యూహాన్ని అమలు చేసి పట్టణ గ్రామాలను కైవసం చేసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అన్నింటికంటే ముఖ్యంగా ఈ స్థానిక ఎన్నికలు రాబోయే రాజకీయ పరిణామాలకు ఒక ట్రైలర్ గా మారే అవకాశం ఉందా అన్న చర్చ ఆసక్తికరంగా మారుతోంది. గ్రామస్థాయిలో ఎవరి బలం ఎంత, క్యాడర్ ఎవరి వెంట ఉంది, స్థానిక నాయకత్వంపై ప్రజల నమ్మకం ఎలా ఉంది, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనుల ప్రభావం ఎంత, కూటమి ప్రజాప్రతినిధులు ఇంటింటికి కార్యక్రమంలో క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పనితీరుని ఏ విధంగా వివరించారు, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చే ఫలితాలు కూటమికి ఎంతవరకు కలిసి వస్తాయనన్న ఆసక్తికర చర్చ మొదలైందట. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ టికెట్ల కోసం పోటీ పెరగడం, నాయకుల మధ్య సమీకరణాలు మారడం, పార్టీల మధ్య పొత్తులపై చర్చలు జరగడం, రెబెల్స్ ను బుజ్జగించడం, ప్రచార వ్యూహాలకు పదును పెట్టడం ఇవన్నీ వేగం పుంజుకునే అవకాశం ఉంది. అయితే స్థానిక ఎన్నికల్లో కేవలం ప్రభుత్వ వ్యతిరేకత లేదా అనుకూలత మాత్రమే ఫలితాలను నిర్ణయిస్తుందని చెప్పలేం. ఒక్కో పంచాయతీ, ఒక్కో వార్డు, ఒక్కో మండలంలో పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉండే అవకాశం ఉంది. లోకల్ వారు మొదలైతే రాజకీయ పార్టీల అస్సలు గ్రౌండ్ స్ట్రెంగ్త్ బయటపడనుంది. మరి స్థానిక సమరంలో పైచేయి ఎవరిది? కూటమి బలాన్ని మరోసారి నిరూపించుకుంటుందా, లేక వైసీపీ స్థానిక స్థాయిలో పుంజుకుంటుందా, లేదా స్థానిక సమీకరణాలు ఊహించని ఫలితాలను ఇస్తాయా అనేది 2-3 నెలల్లోనే లెక్కలు తేలనున్నాయి. రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి.